హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చారుగుడి, కృష్ణా జిల్లా. అంటే మన ఉయ్యూరు దాటగానే మంటాడ నుంచి లోపలికి వస్తే వీరంకిలాకులు, కృష్ణాపురం ఇవి తగులుతాయి. కృష్ణాపురం నుంచి అటువైపు వెళ్తే కూచిపూడి వస్తుంది. మా మామయ్య వాళ్ళది శంకుస్థాపన ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. పల్లెటూరు చూసి చాలా రోజులైంది, చాలా ప్రశాంతంగా ఉంది. డైరెక్ట్గా ఈ రూటు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మన కృష్ణా నది కరకట్ట వస్తుంది. శ్రీకాకుళం ఊరు, ఇక్కడ కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఒకటి ఉంది, ఆ ఊరికి దగ్గర అనమాట చారుగుడి. అంటే ఈ కృష్ణా జిల్లా ఇక్కడ మన పామర్రు, ఉయ్యూరు ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మా ఊరు తెలుసుద్ది అనమాట. సో ఎవరైనా చారుగుడి వాళ్ళు ఈ పరిసర ప్రాంతాలు పవిడిమొక్కల, చారుగుడి, మన శ్రీకాకుళం, వీరంకులాకులు, కూచిపూడి ఇటు సైడ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది, వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంది. ఇక్కడ పచ్చని పొలాలు, కొంగలైతే ఉన్నాయి లోపల. పొలాల మధ్యలో ఈ ఖాళీ ప్లేస్లో కొంగలైతే ఫుల్గా కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది పల్లెటూరి వాతావరణం, నాకు ఇష్టం. అసలు ఈ చెరువులు ఇవన్నీ మనం పల్లెటూర్లలోనే చూస్తూ ఉంటాం. ఒక పక్కన తాడి చెట్లు, కొంగలు, పైనుంచి కొంగలు వెళ్తున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి. అదే మన సిటీలో అయితే ఈ పాటికి హారన్ మోత సౌండ్స్ మామూలుగా ఉండేది కాదు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా. పల్లెటూర్లు భారతదేశానికి పట్టుకొమ్మలు అంటారు. నిజమే, కాస్త కూస్తో సంస్కృతి సాంప్రదాయాలు, కొంచెం ఆప్యాయతలు ఉన్నాయంటే పల్లెటూర్లలోనే ఉన్నాయి. అంటే పల్లెటూర్లు కూడా పారిపోయినాయి అండి. ఎంత మారినా సరే కల్చరు కొంచెం, ఒక ఊరిలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే నలుగురు వస్తారు, నలుగురు చేయూతనిస్తారు. సో అలాంటి వాతావరణం, పలకరింపులు కానీ ఇవన్నీ కూడా పల్లెటూర్లలోనే మనం చూస్తూ ఉంటాం. ప్యూర్ ఆక్సిజన్ మాత్రం ఇక్కడ ఎలాంటి కలుషితం అయినటువంటి గాలి కాకుండా స్వచ్ఛమైన చెట్ల నుండి వచ్చే గాలి చాలా బాగుంటుంది. సో నాకైతే ఊరు రాగానే ముందు వచ్చేసాను, అవుట్స్కట్స్లోకి వచ్చాను. అక్కడి నుంచి వ్యూ అది అయితే బాగుంది, చాలా చక్కగా ఉంది. సో అదన్నమాట విషయం. ఈ రోడ్స్ కూడా భలే ఉంటాయండి పల్లెటూరులో, చాలా బాగుంటాయి.